రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మర్డర్ కేసు చాలా మలుపులు తిరుగుతుంది. ప్రియాంక ఇప్పటికే బ్రెయిన్ డెడ్గా ప్రకటించినప్పటికీ చివరి క్షణంలోనైనా ఎంతో కొంత ప్రయత్నం చేయొచ్చు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ డాక్టర్లు ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ నిజానికి ఘటన జరిగిన వెంటనే ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కానీ ఇంకా తగిన చోటకి తరలిస్తే ఆమె ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేది అనే మాట చాలామంది నోటి నుంచి వినిపిస్తుంది. కేవలం ఆమె చదువుతున్న మెడికల్ కాలేజ్కి అనుబంధంగా ఉన్న స్వతంత్ర హాస్పిటల్లో మాత్రమే ఉంచి తగిన వైద్యం అందించకపోవడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి వచ్చుండొచ్చు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. సరిగ్గా ఇదే సమయంలో ఈ మొత్తం ఎపిసోడ్ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాజమండ్రిలో దుష్యంత్ ఎడ్వర్డ్స్ అనే ఇద్దరు యువకులు కారు డ్రైవ్ చేస్తూ నేరుగా డాక్టర్ ప్రియాంక ఆమె ఫ్రెండ్ కలిసి ప్రయాణిస్తున్నటువంటి స్కూటీని ఢీకొట్టినటువంటి తీరు ఎవరికైనా ఇట్టే అనుమానం కలుగుతుంది. అది కేవలం హిట్ అండ్ రన్ కాదని దురుద్దేశపూర్వకంగా రివర్స్ గేర్ వేసి మళ్ళీ వచ్చి ఇంకా స్పీడ్గా రెండోసారి గుద్దించి ఇక మూడోసారి అయితే ఆమె బాడీ మేంచే కారు ఎక్కించుకుని పోయారు అనే విషయం తేట తెల్లమవుతుంది. ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం కానీ మీడియా కానీ వెంటనే రెస్పాండ్ కాకపోవడానికి రాజకీయ ఒత్తిళ్లే అసలు కారణం అనే మాట అయితే బలపడుతోంది. రాజకీయంగా అధికార పార్టీ చెందినటువంటి మాజీ డిప్యూటీ మేయర్ బంధు ఒకరు ఈ మొత్తం ఎపిసోడ్లో కీలక పాత్ర పోషించి ఉండొచ్చు అనే అనుమానాలు చాలామందే వ్యక్తం చేస్తున్నారు. విచారణ చేసి అసలు విషయాన్ని బయటకు తీసుకురావాల్సి ఉంటుంది. ఆ ఘటన జరిగిన తర్వాత నిందితుల్ని కాపాడడానికి నేరుగా ఎమ్మెల్యే ఒత్తిడితోనే తాత్సార్యం చేశారు అనే మాట అయితే వినిపిస్తుంది. దీని మీద విచారణ చేయాలని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. ఆ పార్టీ మాజీ ఎంపీ మార్గాని భరత్ నేతృత్వంలో నిరాహార దీక్షకు పూనుకున్నారు. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రియాంక ఎపిసోడ్ మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సిందే అని కోరుతున్నారు. అసలు మాల్ మేనేజ్మెంట్ ఘటన జరిగిన వెంటనే ఎందుకని ఆ విషయాన్ని బయటికి పెట్టలేదు, మీడియా ముందు పెట్టలేదు, దాంతోపాటుగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అనే విషయం మీద ఎంక్వైరీ చేయాలి. దాంతోపాటుగా ఆమె అంత తీవ్రమైనటువంటి గాయాలు పాలైన తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రి యాజమాన్యం ఎందుకు చొరవ చూపలేదు అనే మాట కూడా వినిపిస్తోంది. అన్నింటికి మించి పోలీసులు 3వ తారీఖు రాత్రే కేసు పెట్టినట్టుగా చెప్తున్నప్పటికీ మరి ఆ విషయాన్ని ఎందుకు వెల్లడించలేదు, నిందితులు అరెస్ట్ చేసి ఎందుకని ఆ విషయాన్ని 6వ తారీఖు వరకు చెప్పడానికి తాత్సార్యం చేశారు అనే మాటలు కూడా ఉదయిస్తున్నాయి. వీటన్నిటి వెనుక పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్టుగా, అనేక రకాలుగా లాలూచి పడినట్టుగా, రాజకీయ ఒత్తిళ్లతో పాటుగా మామూళ్ళ మత్తులో చిక్కుకున్నటువంటి వ్యవహారమే ఉందనేటట్టుగా చాలామందే సందేహిస్తున్నారు. ఈ తరుణంలో రాజమండ్రి లాంటి నగరంలో ముఖ్యంగా కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు సామాజిక సంస్కరణల కోసం పాటుపడినటువంటి గడ్డ మీద ఇలా ఒక డాక్టర్ ప్రాణాలు తీసేసినటువంటి నిందితుల విషయంలో ఏ మాత్రం ఉపేక్ష కుదరదు అనే మాట అయితే చాలామంది నోటి నుంచి వినిపిస్తుంది. ఘటన జరిగిన తర్వాత బాధితురాల్ని కాపాడాలనే మాట తప్ప ఇప్పటివరకు ప్రభుత్వం తరపున ఈ విషయంలో సమగ్రమైనటువంటి చర్యలకు పూనుకున్న దాఖలాలు కూడా కనిపించట్లేదు. ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ స్థానిక పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కేసుని పూర్తిగా విచారించాలని, బాధితురాలు కుటుంబానికి అన్యాయం జరగకుండా చూడాలని ఇలా మాటలైతే చెప్పారు. కానీ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మొత్తంగా అధికార పార్టీ నేతల చుట్టూ మొత్తం ఎపిసోడ్ అయితే తిరుగుతోంది. అందులో దుష్యంత్ ఎడ్వర్డ్స్ వీళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా మెలిగేటువంటి ఒక ముఖ్య నేత తనయుడితో ఈ ఎపిసోడ్ ముడిపడి ఉన్నట్టుగా భావిస్తున్నారు. దీంతో ఈ మొత్తం పొలిటిక్స్లో రాజకీయంగా ఎమ్మెల్యే పాత్ర ఎంత, లేకుంటే ఆయన బంధువు పాత్ర ఎంత, ఆ ఘటనకు కారకులైనటువంటి నిందితులిద్దరితో ఎమ్మెల్యే బంధువుకున్నటువంటి సంబంధం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా తేల్చాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇలాంటి ఘటన జరిగినప్పుడు సీరియస్గా స్పందించాల్సినటువంటి యంత్రాంగం అలసత్వం ప్రదర్శించడం, మీడియా కూడా అసలు విషయాన్ని కప్పిపుచ్చే దిశలో కాలయాపన చేయడం, ఇలాంటి విషయాలన్నిటి మీద విచారణ చేస్తే అసలు గుట్టు రట్టయ్యేదానికి అవకాశం ఉంటుంది అని అంతా భావిస్తున్నారు. మరి ఇలాంటి ప్రయత్నం అంతా జరగాలంటే ఒక సమర్థవంతమైనటువంటి విచారణ టీం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సిట్ వేస్తారా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, కాకుంటే
రిటైర్డ్ న్యాయమూర్తితో విచారిస్తారా? ఏం జరిగినప్పటికి కూడా అసలు విషయాలు వెలుగులో తీసుకురావాల్సినటువంటి బాధ్యత అయితే కనిపిస్తుంది. మెరిట్ స్టూడెంట్ కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత ఎన్నో ఆశలతో మొన్నటి ఫిబ్రవరిలోనే డెర్మటాలజీలో పీజీ కోర్స్ చేరింది. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీలో పీజీ చేసి మంచి డాక్టర్గా పేరు గడించాలనే ఆమె ఎన్నో ఏళ్ల కళ. ఆమె కుటుంబీకులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కర్నూలు నుంచి హైదరాబాద్కి వలస వెళ్ళారు. అలాంటి కుటుంబం ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే చేయని నేరానికి, ఆమె సంబంధం లేనటువంటి ఘోరానికి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన అటు మెడికల్ స్టూడెంట్స్లో కలకలం రేపుతోంది, ఇటు సామాన్య జనాల్లో అత్యంత అలజడికి కారణమవుతుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించడం అత్యంత బాధ్యతాయుతమైనటువంటి చర్యగా చెప్పాల్సి ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యేలు కాకుంటే మరెవరో జోక్యంతో ఇలాంటి ఘటనలు పక్కదారి పట్టించడం, కేసును నీరుగార్చడం, నిందితుల్ని కాపాడేందుకు హిట్ అండ్ రన్ అన్నట్టు కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం, కాకుంటే మద్యం మత్తులో ఉన్నారన్నట్టుగా చిత్రీకరించి మొత్తం కేసే నీరుగారిపోయే దిశలో మార్చడం, ఇలాంటి పరిస్థితి వస్తే కనుక జనాల్లో వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి మరింత పెరుగుతుంది. కాబట్టి అక్కడ వరకు రాకూడదనేటువంటి అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం సమర్థవంతంగా సాగాలని కోరుకుంటూ డాక్టర్ ప్రియాంకకు తగిన న్యాయం జరగాలంటే ఆ దోషులిద్దరిని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళ గుట్టు రట్టు కావాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది.